నకిలీ మందులు తయారు చేస్తున్న బోగస్ కంపెనీలను వెంటనే సీజ్ చేసి రాష్ట్రంలో పెరుగుతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని సిపిఐ జాతీయ నేత నారాయణ డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తిరుపతిలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్ మాఫియా విలయతాండవం చేస్తుందని, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ బోగస్ మందులను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి చేస్తామంటే 30 యాక్ట్ ఉందండి, మీరు చేయకూడదని పోలీసులు చెప్తా ఉన్నారు. 30 యాక్ట్ అంటే అర్థం తెలుసా వీళ్ళకి? 144 సెక్షన్ అనేది అదొక ఇబ్బంది. 30 యాక్ట్ అంటే అవసరమైనప్పుడు దాన్ని తీసుకోవచ్చు, మళ్ళీ ఇంపోజ్ చేసుకోవచ్చు. మేము ఏం చేస్తున్నాం? ఈ డ్రగ్స్ నకిలీ మందులు వచ్చేస్తున్నాయి. ఆ నకిలీ మందులు జనం చచ్చిపోతూ ఉన్నారు, మాఫియా పెరిగిపోతూ ఉంది. దీనికి అరికట్టడం చెప్తా ఉన్నాం మేము. అంతే, మేము ఇంకేం చెప్పలేదు కదా. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పొచ్చు? అయ్యా ఇప్పుడు దాకా మీకు పర్మిషన్ ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఇంపోజ్ చేస్తాం చెప్పుకోవచ్చు. అది చేయకూడదంట. కేజీ పెట్టుకోండి, మాకు అభ్యంతరంలే. కానీ ఒకటి చెప్పదలుచుకున్నా, విద్య వైద్యం రెండు చాలా పవిత్రమైంది. అలాంటి వైద్యం కూడా చాలా పవిత్రమైంది. ఢిల్లీలో కేజ్రీవాల్కి ఎందుకు మంచి పేరు వచ్చింది? ఏ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ హై స్కూల్ కన్నా పోండి, స్కూల్స్ బాగున్నాయి. అది చేయమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మెడికల్ విత్ ప్రైవేట్కి ఇచ్చేదే పాటు ఈ మందుల మాఫియా కూడా వచ్చేస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ టెండర్స్ ఇస్తారు. ఎవరు తక్కువ రేట్లకి ఇస్తే వాళ్ళకి మందులు సరఫరా చేయమని చెప్తారు. వాళ్ళు ఎవరు ఇస్తారు? తక్కువ రేట్లు వేస్తారు, నాసిరక మందులు ఇస్తారు, తిరుమలకి నెయ్యి ఇచ్చినట్టుగా. ఇది దాన్ని ఉపయోగించి బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా ఉద్దేశం అది కాదు. ప్రభుత్వం డైరెక్ట్గా ఏ మందుల కంపెనీ ఆర్డర్ ఇస్తుందో ఆ కంపెనీకి పోవాలా, అక్కడ తయారు చేసే విధానం చూడాలా, అక్కడ సైంటిస్టులు తీసుకోవాలా, సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి తప్పితే ఎవరైతే వాళ్ళకి ఇస్తే అనేక నకిలీ మందులు వచ్చేస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీ సప్లై చేస్తూ ఉన్నారు, అవి వచ్చేస్తూ ఉన్నాయి. కొన్ని దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ప్రతి జిల్లాకి ఒక డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఉంటాడు. ఒక డ్రగ్ కంట్రోల్ కమిషన్ మొత్తం కంట్రోల్ చేయాలి. ఆయన అచ్చేసి రాంబోతులా కూర్చుంటాడు, బాగా భోజనం చేస్తాడు, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంటాడు.